अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद। ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, సమస్త స్తోత్రాలు కేవలం అల్లా కొరకే. ఆయనే ఈ విశ్వానికి సృష్టికర్త, పాలకుడు, పోషకుడు. మిత్రులారా, మనము ఉపవాసాల ఆదేశాల్లో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం తరావీహ్ నమాజు. తరావీహ్ నమాజు గతంలో జరిగిన చిన్నపాటి పాపాల మన్నింపుకు దోహదపడుతుంది. ఒక హదీసులో ఇలా ఉంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: ఎవరైతే రమజాన్ మాసంలో విశ్వాసంతో పుణ్యాన్ని సంపాదించే ఉద్దేశంతో నఫిల్ నమాజులు చేస్తాడో అతని వెనుకటి పాపాలన్నీ మన్నించబడతాయి. బుఖారీ. ఖియాము రమజాన్ లేక తరావీహ్ నమాజులనేవి ఇతర నెలల్లోని తహజ్జుద్ లేక ఖియాముల్ లైల్కు మారుపేర్లు. నమాజే తరావీహ్ లేక తహజ్జుద్లో మస్నూన్ రకాతులు 8 మాత్రమే. మస్నూన్ కాని నఫిల్ రకాతులకు ఓ పరిమితి అంటూ లేదు, అవి ఎన్నైనా చేసుకోవచ్చు. ఒక హదీసులో ఇలా ఉంది. అబూ సల్మా బిన్ అబ్దుర్రహ్మాన్ రజియల్లాహు అన్హు ఆయిషా రజియల్లాహు అన్హాను రమజాన్ నెలలో రాత్రిపూట దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్ని రకాతుల నమాజు చేసేవారు అని అడిగారు. అందుకామె సమాధానమిస్తూ, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్లో కానీ ఇతర నెలల్లో కానీ రాత్రిపూట నమాజు 11 రకాతుల కంటే ఎక్కువ చేసేవారు కాదు. ముందు 4 రకాతులు చేసేవారు. వాటిని చెప్పలేనంత సుదీర్ఘంగా చక్కగా నెరవేర్చేవారు. తర్వాత మళ్ళీ 4 రకాతులు చెప్పలేనంత సుదీర్ఘంగా సుందరంగా చేసేవారు. ఆ తర్వాత చివరిలో 3 రకాతులు విత్ర్ చేసుకునేవారు. బుఖారీ, ముస్లిం. తరావీహ్ నమాజు సమయం ఇషా తర్వాత నుండి ఉషోదయం వరకు ఉంటుంది. తరావీహ్ నమాజు 2 రకాతుల చొప్పున చేయటం శ్రేష్టమైన పద్ధతి. ఒకే ఒక రకాత్ విత్ర్ నమాజ్ చేయటం కూడా మస్నూన్ పద్ధతి. ఒక హదీసులో ఇలా ఉంది. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇషా నమాజు ముగించుకున్న తర్వాత నుంచి ఉషోదయం వరకు మధ్యలో 11 రకాతుల నమాజ్ చేసేవారు. ప్రతి 2 రకాతుల తర్వాత సలాం చేసి నమాజ్ ముగించేవారు. ఆ తర్వాత పూర్తి నమాజును ఒక రకాత్తో విత్ర్ చేసేవారు. బుఖారీ, ముస్లిం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరులకు కేవలం 3 రోజులు మాత్రమే సామూహికంగా తరావీహ్ నమాజు చేయించారు. స్త్రీలు కూడా మస్జిద్కు వెళ్ళి తరావీహ్ నమాజు ఆచరించవచ్చును. ఒక హదీసులో ఇలా ఉంది. అబూజర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం రమజాన్ నెల ప్రారంభం కాగానే మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ఉపవాసం ఉన్నాం. మొదట్లో ఆయన మాకు తరావీహ్ నమాజు చేయించలేదు. చివరికి రమజాన్ మాసంలో ఇంకా 7 రోజులు మిగిలి ఉండగా 23వ తేదీన 3వ వంతు రాత్రి గడిచిపోయిన తర్వాత ఆయన మాకు తరావీహ్ నమాజు చేయించారు. 24వ తేదీ రాత్రి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరావీహ్ చదివించలేదు. 25వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత తరావీహ్ నమాజు చేయించారు. అప్పుడు మేము ఆయనకు, దైవ ప్రవక్త, రమజాన్ మాసపు ఇతర రాత్రుల్లో కూడా మీరు మాకు నఫిల్ నమాజు చేయిస్తే బాగుంటుంది అని విన్నవించుకున్నాం. అందుకు ఆయన, ఎవరైతే ఇమాము నమాజు ముగించే వరకు అతనితో పాటు నమాజు చేస్తారో, అంటే సామూహికంగా తరావీహ్ నమాజు చేస్తారో, వారి వరకు ఆ రాత్రంతా నమాజు చేసినంత పుణ్యం లభించినట్లు నమోదు చేయబడుతుంది అని చెప్పారు. ఆ తర్వాత ఆయన మాకు తరావీహ్ నమాజు చేయించలేదు. చివరికి 3 రోజులు మిగిలి ఉండగా ఆయన 3వసారి 27వ తేదీ రాత్రి మాకు తిరిగి తరావీహ్ నమాజు చేయించారు. ఈసారి ఆయన తన ఇంటి వారిని, తన సతీమణుల్ని కూడా పిలుచుకుని వచ్చారు. ఆ రోజు నమాజు చేస్తున్నప్పుడు మాకు సాఫల్యం అయిపోతుందేమోనన్న భయం
కలిగింది. నేను సందేహపడుతూ అబూజర్ రజియల్లాహు అన్హు గారిని సాఫల్యం అంటే ఏమిటి అని అడిగాను. అందుకాయన సెహరీ వేళ అని చెప్పారు. తిర్మిజీ సహీ. 1, 3, 5 రకాతుల విత్ర్ నమాజు చేయటం మస్నూన్ పద్ధతి. అబూ అయ్యూబ్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: విత్ర్ నమాజ్ చేయటం ప్రతి ముస్లిం బాధ్యత. ఇష్టమైన వాళ్ళు ఆ నమాజు 5 రకాతులు చేసుకోవచ్చు, లేదా 3 రకాతులు చేసుకోవచ్చు, లేదా 1 రకాతు అయినా చేసుకోవచ్చు. అబూ దావూద్, నసాయి, ఇబ్ను మాజా. ఒకేసారి చివరిలో తషహుద్ సలాంలతో 3 రకాతులు విత్ర్ నమాజ్ చేయటం మస్నూన్, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం. మొదటి రకాతులో సూర్య ఆలా, 2 రకాతులో సూర్య కాఫిరూన్, 3 రకాతులో సూర్య ఇఖ్లాస్ సూరా పఠించడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం. ఒక హదీసులో ఇలా ఉంది: ఉబయ్ బిన్ కాబ్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విత్ర్ నమాజులోని మొదటి రకాతులో సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా, 2 రకాతులో ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్, 3 రకాతులో ఖుల్ హువల్లాహు అహద్ పఠించేవారు. 3 రకాత్ చివరిలోనే సలాం చేసి నమాజ్ ముగించేవారు. నసాయి సహీ. విత్ర్ నమాజును మగ్రిబ్ నమాజు మాదిరిగా 2 తషహుదులు చేసి చివర్లో సలాంతో నమాజ్ ముగించటం సరైన పద్ధతి కాదు. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: విత్ర్ నమాజును మగ్రిబ్ నమాజు మాదిరిగా 3 రకాతులు చేయకండి, దానికి బదులు 5 లేక 7 రకాతులు చేయండి. విత్ర్ నమాజు మగ్రిబ్ నమాజును పోలినట్లు 2 తషహుదులతో చేయకండి. దారుల్ ఖుత్ని. విత్ర్ నమాజుల్లో ఖునూత్ ప్రార్థన రుకూకు ముందు లేదా రుకూ చేసిన తర్వాత 2 విధాలుగాను చేయవచ్చును. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హును ఖునూత్ ప్రార్థన గురించి విచారించటం జరిగింది. అందుకాయన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రుకూ తర్వాత ఖునూత్ ప్రార్థన చేశారని చెప్పారు. మరొక ఉల్లేఖనంలో ఆయన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖునూత్ ప్రార్థన రుకూకు ముందు మరియు రుకూ తర్వాత 2 విధాలుగాను చేశారని చెప్పారు. ఇబ్ను మాజా సహీ. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ బిన్ అలీ రజియల్లాహు అన్హుకు విత్ర్ నమాజులో పఠించే నిమిత్తం నేర్పించిన ఖునూత్ ప్రార్థన ఇది: అల్లాహుమ్మ హదీని ఫీమన్ హదైత్, వఆఫిని ఫీమన్ ఆఫైత్, వతవల్లనీ ఫీమన్ తవల్లైత్, వబారిక్ లీ ఫీమా ఆతైత్, వకినీ షర్ర మా ఖజైత్, ఫఇన్నక తఖ్దీ వలా యుఖ్జా అలైక్, ఇన్నహు లా యజిల్లు మన్ వాలైత్, వలా యఇజ్జు మన్ ఆదైత్, తబారక్త రబ్బనా వతఅలైత్. రవాహు తిర్మిజీ, అబూ దావూద్, నసాయి, ఇబ్ను మాజా, దార్మి. సహీ. అంటే దీని భావం: దేవా, నాకు సన్మార్గాన్ని చూపించు, సన్మార్గంపై నడిచిన వారిలో చేర్చు, నాకు క్షేమాన్ని ప్రసాదించు, నీవు క్షేమం ప్రసాదించిన వారిలో నన్ను కూడా చేర్చు, నన్ను నీ మిత్రునిగా చేసుకుని నీ మిత్రవర్గంలో చేర్చు, నీవు అనుగ్రహించిన వరాలలో శుభాన్ని ప్రసాదించు, నీవు నిర్ణయించిన కీడు నుండి నన్ను కాపాడు, నిర్ణయం తీసుకునేవాడివి నీవే, నీకు వ్యతిరేకంగా నిర్ణయం గైకొనటం జరగదు, నీవు నీ మిత్రుడిగా చేసుకున్నవాడు ఇక ఎన్నటికీ అవమానం పాలుకాడు, నీవు ద్వేషించిన వానికి ఎవరూ గౌరవాన్ని ప్రసాదించలేరు. మా ప్రభు, నీవు శుభవంతుడవు, మహోన్నతుడవు. తిర్మిజీ, అబూ దావూద్, నసాయి, ఇబ్ను మాజా, దార్మి. సహీ. మరో మస్నూన్ ఖునూత్ ప్రార్థన ఇది: అల్లాహుమ్మ ఇన్నా నస్తఈనుక వనస్తగ్ఫిరుక వనుస్నీ అలైకల్ ఖైర కుల్లహు వనష్కురుక వలా నక్ఫురుక వనఖ్లవు వనత్రుకు మై యఫ్జురుక. అల్లాహుమ్మ ఇయ్యాక నఅబుదు వలక నుసల్లి వనస్జుదు వఇలైక నస్ఆ వనహ్ఫిదు నర్జూ రహమతక వనఖ్షా అజాబక ఇన్న అజాబక బిల్ కుఫారి ముల్హిక్. రవాహు తహావీ. సహీ.
ఓ దేవా, మేము సహాయం కొరకు నిన్నే అర్థిస్తున్నాం. పాపాల క్షమాపణ కోసం నిన్నే వేడుకుంటున్నాం. అన్ని విధాల అత్యుత్తమ రీతిలో నిన్ను స్తుతిస్తున్నాం. నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మేము నీకు కృతజ్ఞం కాము. నీ పట్ల కృతజ్ఞత వైఖరికి పాల్పడే వారితో మేము సంబంధం పెట్టుకోము. వారిని వదిలివేస్తాము. దేవా, మేము నిన్నే ఆరాధిస్తున్నాం. నీ కొరకు నమాజ్ చేస్తున్నాం. నీ సన్నిధిలోనే మోకరిల్లుతున్నాం. కేవలం నీ మార్గంలోనే కృషి చేస్తున్నాం. నీ ప్రసన్నత కోసమే ఆరాటపడుతున్నాం. నీ కారుణ్యాన్ని ఆశిస్తున్నాం. నీ శిక్షకు భయపడుతున్నాం. నిశ్చయముగా నీ శిక్ష సత్య తిరస్కారుల మీద విరుచుకుపడి తీరుతుంది. తహావీ సహీ. 3 రాత్రుల కంటే తక్కువ సమయంలో ఖురాన్ పారాయణం పూర్తి చేయటం అవాంఛనీయమైన విషయం. ఒక హదీసులో ఇలా ఉంది. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. 3 రాత్రుల కంటే తక్కువ సమయంలో ఖురాన్ పారాయణం పూర్తి చేసేవాడు ఖురాన్ను అర్థం చేసుకోలేడు. అబూ దావూద్ సహీ. ఒకే ఒక రాత్రిలో మొత్తం ఖురాన్ పారాయణం చేయటం సాంప్రదాయ విరుద్ధమైన పని. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకే రాత్రిలో తెల్లవారేలోగా పూర్తి ఖురాన్ పారాయణం చేసినట్లు నాకైతే తెలియదు. ఇబ్న్ మాజా సహీ. దివ్య ఖురాన్ పారాయణపు సజ్దాలో ఈ మస్నూన్ ప్రార్థనా వచనాలు పఠించాలి. ఒక హదీసులో ఇలా ఉంది. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిపూట నమాజు చేసినప్పుడు సజ్దాలో ఈ విధంగా ప్రార్థించేవారు. సజద వజ్హియ లిల్లజీ ఖలకహు వషక్క సమాహు వబసరహు బిహౌలిహి వకువ్వతిహి. నా ముఖారవిందం తనను చుట్టించి తన శక్తి సామర్థ్యాలతో తనలో చెవులను ముక్కును తీర్చిదిద్దిన వాని ముందు మోకరిల్లుతుంది. అబూ దావూద్, తిర్మిజీ, నసాయి సహీ. ఫర్జ్ నమాజులు మినహా ఇతర నఫిల్ నమాజుల్లో దివ్య ఖురాన్ను చూసి పారాయణం చేయవచ్చు. ఒక హదీసులో ఇలా ఉంది. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం బానిసగా అయిన జక్వాన్ రజియల్లాహు అన్హు ఖురాన్ చూసి చదువుతూ ఆమెకు ఇమామత్ చేసేవారు. బుఖారీ. శ్రద్ధాశక్తులు ఉన్న మేరకు నఫిల్ నమాజులు చెయ్యాలి. ఇబ్బంది లేక అలసట అనిపిస్తే వాటిని ఆపేయాలి. ఆరాధనల్లో సమతూకాన్ని పాటించాలి. అనస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. నఫిల్ నమాజుల్ని ఉత్సాహంగా ఉన్నప్పుడే చేయండి. అలసట కలిగితే నమాజు ఆపి కూర్చోండి. బుఖారీ, ముస్లిం. మరో హదీసులో ఇలా ఉంది. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. మీ శక్తి సామర్థ్యాలు మేరకే ఆరాధనలు చేయండి. ఎందుకంటే ఆరాధనలు చేసి మీరు అలసిపోతారేమో కానీ ప్రతిఫలం ఇచ్చే విషయంలో దేవుడు మాత్రం అలసిపోడు. బుఖారీ, ముస్లిం. మరో హదీసులో ఇలా ఉంది. అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకు ఈ విధంగా ఉపదేశించారు. అబ్దుల్లా, నువ్వు ఫలానా మనిషి మాదిరిగా అయిపోకు. అతను ఆరాధన నిమిత్తం రాత్రిళ్ళు నిద్ర లేచేవాడు. ఆ తరువాత అసలు నిద్ర లేవటమే మానుకున్నాడు. బుఖారీ, ముస్లిం. మిత్రులారా, మనము తరావీహ్ నమాజు గురించి ఇంకా ఇతర విషయాల గురించి నేర్చుకున్నాం. అల్లాహుతాలా మనందరికీ ఏ ఆరాధన చేసినా ఖురాన్ మరియు ప్రవక్త సాంప్రదాయాల ప్రకారమే చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ధార్మిక విద్య నేర్చుకొని దాని ప్రకారం ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు. దాన్ని ఇతరులకు అందజేసే భాగ్యాన్ని ప్రసాదించు. తీర్పు దినం నాడు సాఫల్యం పొందే భాగ్యాన్ని ప్రసాదించు. ఇంకా స్వర్గంలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ దేవా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.